ఎదుటివారి భయం బలహీనతే సైబర్ నేరగాళ్లకు ఆయుధం. మనం కొంచెం భయపడినట్లు తెలిసిందా కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేనంతగా బెదిరింపులకు దిగుతారు. విషయం బయటకు పొక్కితే మరింత చిక్కుల్లో పడతారంటూ చిక్కుముడులు వేస్తారు. ఇప్పటివరకు ఖాతాలో ఉన్న సొమ్ము మాత్రమే కాజేస్తున్న ఈ కేటుగాళ్లు ఇప్పుడు జనాలను భయపెట్టి ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టించి మరీ దోచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓ విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్టు పేరిట బురిడీ కొట్టించారు. డిజిటల్ అరెస్ట్. కొంతకాలం క్రితం వరకు ఈ పేరు వింటేనే విశ్రాంత ఉద్యోగులు హడలిపోయారు. జీవితాంతం పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలాన్ని భయపెట్టి బెదిరించి సైబర్ నేరగాళ్లు ఒకే ఒక్క క్లిక్ తో లాగేసుకున్నారు. పోలీసుల ముసుగులో అమాయకులను నిలువు దోపిడీ చేశారు. పోలీసుల అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చినా ఇప్పటికీ అక్కడక్కడ డిజిటల్ అరెస్టు పేరిట దోపిడీలు ఆగలేదు. పైగా ఇప్పుడు ఇంట్లో ఉన్న బంగారం, నగలు తాకట్టు పెట్టించి మరీ దోచుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డికి ఇటీవల ఓ తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాము ఎయిర్టెల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మరో 2 గంటల్లో మీ సిమ్ డియాక్టివేట్ కాబోతోందని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఎందుకని ప్రశ్నిస్తే మీపై బెంగళూరులో కేసు నమోదైందని అవతలి నుంచి సమాధానం వచ్చింది. భయపడిపోయిన విశ్రాంత ఉపాధ్యాయుడు భయాందోళనకు గురయ్యాడు. కాసేపట్లో మరో వ్యక్తి పోలీస్ డ్రెస్ లో వీడియో కాల్ చేశాడు. తనకు తాను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 2న మీ ఆధార్ నెంబర్తో బెంగళూరులో సిమ్ తీసుకున్నారని, ముంబైలో మీ పేరిట బ్యాంకు ఖాతా తెరిచారని చెప్పాడు. ఆ ఖాతాలోకి ఓ నేరస్తుడు 30 లక్షల రూపాయలు బదిలీ చేశారని పోలీస్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి విశ్రాంత ఉపాధ్యాయుడిని భయపెట్టాడు. ఈ డబ్బు మీ ఖాతాలో పడిందో లేదో తనిఖీ చేయాలని తెలిపాడు. సిబిఐ కార్యాలయంలో ఉన్న ఇన్స్పెక్టర్ ను లైన్ లో కలుపుతున్నానని వీడియో కాల్లో కనెక్ట్ చేశాడు. మేం చెప్పిన ఖాతాకు 30 లక్షలు బదిలీ చేస్తే పరిశీలించిన తర్వాత మీవేనని తేలితే తిరిగి పంపిస్తామన్నారు. తన వద్ద అంత డబ్బు లేదని మధుసూదన్ రెడ్డి బతిమలాడినా నిందితులు వినలేదు. ఇంట్లోని బంగారు నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకోమని 2 గంటల పాటు ఒత్తిడి తెచ్చారు. సోమవారం నాడు విసన్నపేటలోని కెనరా బ్యాంకుకు వెళ్లి నగలు తాకట్టు పెట్టి 13.5 లక్షలు రుణం తీసుకొని మోసగాలు చెప్పిన ఖాతాకు నగదును అదే బ్యాంకు నుంచి బదిలీ చేశారు. మిగిలిన డబ్బు పంపించమన్నారు. దీంతో చేసేది లేక కనిపించిన వారినల్లా అడిగి మరో 5 లక్షలు జమ చేస్తాడు. ఇంకా నగదు కావాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అయితే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు మనుగడలోనే లేదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఆ విధంగా బెదిరిస్తే భయపడాల్సిన పనే లేదన్నారు. ఎలాంటి తప్పు చేయకుండా మీ పేరిట ఇతర రాష్ట్రాల్లో కేసు నమోదైందని చెప్పినా కంగారు పడాల్సిన పని లేదని సూచిస్తున్నారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిర్ధారించుకోవాలని హెచ్చరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలపై ఇటీవల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, ప్రచారం కల్పించారు. దీంతో చాలా వరకు సైబర్ నేరాలు తగ్గాయి. కానీ ఇటీవల మళ్లీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కలవరం రేపుతోంది.